హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం R15V3 ఒరిజినల్ టాప్ స్పీడ్ అని టెస్ట్ చేయబోతున్నాం. ఇది నేను యాక్చువల్గా హైవే కండిషన్లో రికార్డ్ చేసే వీడియో. అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా, అసలు R15V3 స్పీడ్ ఎంత వస్తుంది, దీని మైలేజ్ ఏంటి, అసలు ఇది యూస్ఫుల్లా నాట్ యూజా. ఈ వీడియోలో అయితే అన్నీ నేను ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తాను అన్నమాట. బట్ టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ముందు బైక్ ఓవర్ వ్యూ అండ్ రైడింగ్ ఫీల్ చూద్దాం. R15V3 అంటే ఒక ఐకానిక్ బైక్ కదా. స్పోర్టీ లుక్, అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్, ఫస్ట్ టైం బయర్స్కి థ్రిల్ ఇచ్చేసే బైక్ ఇది. సో నేను ఈ బైక్ని పాస్ట్ 70,000 కిలోమీటర్స్గా సిటీలో రైడ్ చేయడం, హైవేలో టూర్ చేయడం అండ్ చాలా టఫ్ కండిషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది నాకు ఇది. అండ్ మనకి టాప్ స్పీడ్ చూడాలంటే రైడింగ్ పోస్చర్ బాగుండాలి. సో గేర్ షిఫ్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటే మనం టాప్ స్పీడ్ ఈజీగా కొట్టగలం. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సేఫ్టీ అండ్ టెస్ట్ కండిషన్స్. టాప్ స్పీడ్ టెస్ట్ చేయాలంటే సేఫ్టీ ఫస్ట్ కదా. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఆన్ రెగ్యులర్ రోడ్స్. నేను టెస్ట్ చేసిన ప్లేస్ ఒక వైడ్ హైవే అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ దీంట్లో హెల్మెట్ అండ్ ప్రాపర్ గేర్ వేసుకొని రైడ్ చేయాలి. నెక్స్ట్ బైక్ సెటప్ బిఫోర్ టెస్ట్. టాప్ స్పీడ్ రీచ్ అవడంలో టైర్ ప్రెషర్, ఇంజన్ వార్మప్, చైన్ లూబ్రికేషన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ మనకి. నేను రైడ్ చేయకముందు టైర్ ప్రెషర్ చెక్ చేశాను అనమాట. అండ్ రికమెండెడ్ PSI కూడా మెయింటైన్ చేయాలి. అండ్ స్టార్టింగ్ లో కూడా మీరు ఇంజన్ వార్మప్ అయితే 2 to 3 minutes కన్ఫర్మ్గా పెట్టుకోవాలన్నమాట. సో గైస్, యూ జస్ట్ సా ద టాప్ స్పీడ్. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఉందనుకుంటున్నాను నేను. సో నేను రీచ్ చేసిన టాప్ స్పీడ్ అయితే 152 kmph. అండ్ దీన్ని రీచ్ అవ్వడానికి థ్రాటల్ స్మూత్గా ఓపెన్ చేయాలి, సడన్గా కాదు. సడన్గా చేస్తే కనుక మనకు ఆ పవర్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ R15V3లో ఏరోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా సజెషన్ అయితే బైక్ని ఎంజాయ్ చేయడం, బట్ ride safe because it's dangerous for us and others also. And thank you for watching. Next video lo malli kaluddam. Until then, take care, bye bye, ride safe, ride responsibly.